భల్లూక తల్పం. పరోపకారి అయిన ధర్మసింధువు నేపాల్ దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన త్యాగము ధర్మసింధువుకు మారువేషాలతో ఎంత దూరమైనా పాదాచారిగా ప్రయాణం చేయటం మామూలు. ఒకప్పుడు ధర్మసింధువు మామూలు ప్రకారం బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు. మరికొంత దూరంలో ఒక అగాధమైన లోయ తగిలింది. అటుపైన ఆయనకి దారి తెన్ను కనిపించలేదు. ధర్మసింధువు అక్కడనే నిలబడి ఆలోచించేటంతలో ఆ లోయ ప్రక్క నుండి ఒక ఆజానుబాహు వచ్చి ఎదుటపడ్డాడు. అతడు దగదగా మెరిసే దుస్తులు వేసుకున్నాడు. చక్కటి చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. మంచి బలశాలి, అందగాడు, మాటకారి కూడా, పెద్ద మనిషిగా కూడా ఉన్నాడు. ఆ పెద్ద మనిషి సామాన్య వేషంలో కనపడే ధర్మసింధువుకు ఎదురు వచ్చి, బిడ్డా, అలసిపోయినట్టున్నావే, ఎవరు నీవు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలి, రా నాయనా, నాతో వచ్చేసేయ్. ఇలాగే పాపం వేలనక పాలనక ఎంతో మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి రాత్రిపూట బస ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలా నాయనా, రారా అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి, అయ్యో నా తండ్రి, దారి తప్పి చాలా దూరం వచ్చేసావు. ఈ సమయంలో కొండలు కోనలు దాటుకుపోవటం ఎవరి సఖ్యం? అయితే ఏంలే, భయపడకు, నాతో పాటు భోజనం చేసుకుందువు గాని, చిత్రమైన పక్క చూపుతా, దాని మీద పడుకుందువు గాని, తెల్లవారుగానే పోవచ్చు అన్నాడు. ఎంతో దయతో ఇలా ఒక పెద్ద మనిషి అభిమానించి ఆతిథ్యం ఇస్తానంటే వద్దనటం మూర్ఖత్వం కదా. ఈ ఉద్దేశంతో ధర్మసింధువు పెద్ద మనిషి వెంబడే పోసాగాడు. ఇద్దరూ కలిసి కొండ మీద నడిచి వెళ్తూ ఉండగా దిగువ లోయలో సందడి వినిపించింది. ఆ సందడి చేస్తున్నది ఒకానొక వర్తకుల గుంపు. వాళ్ళు గాడిదల పైన సరుకు మూటలు వేసుకొని వస్తున్నారు. ఇది చెవిన పడగానే పెద్ద మనిషి, ఇప్పుడే వస్తా అని ధర్మసింధువుతో చెప్పి వాళ్ళ వద్దకు వెళ్ళాడు. అయ్యో బాబులారా, ఈ అపరాత్రి వేళ ఈ ప్రయాణమేమిటి? రండి, నాతో రండి. మా ఇంట్లో ఇంత కడుపు చల్లం చేసుకొని రాత్రికి విశ్రమించి తెల్లవారుగానే లేచి మీ దారిన మీరు వెళ్దురు గాని. ఇవాళ నిజంగా ఎంతటి సుదినం, ఎంత పుణ్యం, ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం కలిగింది అంటూ అభిమానంగా వర్తకులందరినీ పిలిచాడు. పెద్ద మనిషి ఆ వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన అక్కడ ధర్మసింధువుకు ఒక వృద్ధుడు కనిపించాడు. వాడు కట్టెల మోపు ఎత్తుకోలేక అవస్థపడుతూ ఉన్నాడు. వానికి సాయం చేద్దామని ధర్మసింధు వెళ్ళేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాలు అన్ని వెల్లడించి తరువాత, తాత, ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోమని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు అని చెప్పాడు. ఈ మాటలకు వృద్ధుడు తల వంచి పెద్దగా నిట్టూర్చాడు. అయ్యో, నిన్ను మాయలో వేశారు బిడ్డ. ముక్కు పచ్చలారని నిన్ను చూడగా నా కడుపు తరుక్కుపోతూ ఉందే. నీవనుకుంటున్న ఆ దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాడు సుమా, పరమ దుర్మార్గుడు. వాడు చెప్పిన ఆ చిత్రమైన పక్క నిజమైంది కాదోయ్ నాయనా, అది మాయాతల్పం అంటూ మళ్ళీ నిట్టూర్చాడు. అంతటితో ధర్మసింధువు తృప్తిపడి ఊరుకోలేదు. పెద్ద మనిషిగా నటించే ఆ దుర్మార్గుని గురించి ఇంకా చెప్పమని ఆత్రంతో అడిగాడు. అప్పుడు వృద్ధుడు ఇలా ప్రారంభించాడు. నాయనా, వీడొక రాక్షసుడు. పేరు ధూర్తకేతు. ఇష్టం వచ్చినట్టుగా బంగారం తయారు చేయాలనే కాంక్షతో అసురశక్తి అనే ఒక రాక్షసుని ప్రార్థించాడు. వాని భక్తికి మెచ్చి అసురశక్తి ప్రత్యక్షమైంది. కేతు, నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక నెరవేరాలంటే అదిగో ఆ మూలనున్న మంచం తీసుకో. దీని పేరు భల్లూక తల్పం. ఇది ఎలుగుబంటి రోమాలతో తయారైన మహిమగల మంచం. ఈ మంచానికి సరిగ్గా సరిపడే పొడువుగల నరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చిన నాడు నీ కోరిక నెరవేరుస్తా అని చెప్పి మాయమైంది. ధూర్తకేతు సంతోషించి గుడిలోని ఆ తల్పం ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ భవనం నిర్మించాడు. లోయ దగ్గరే కాచుకొని ఉండి వచ్చిపోయే బాటసారులను ఆతిథ్యం ఇస్తానురా అంటాడు. తన తల్పాన్ని గురించి ఎంతగానో పొగుడుతూ చెప్పి అమాయకులైన ప్రయాణికులను ఆకర్షించి మోసగిస్తాడు. ఎంతకాలం నుంచో ప్రజలను తన భవనంలోకి లాక్కుంటూ తల్పం మీద పడుకున్న తర్వాత వాళ్ళ పొడువు ఎక్కువైతే తల్పానికి సరిపడేటట్టుగా కాళ్లకు కట్టుకట్టి పొట్టి చేయటానికి చూస్తాడు. పొడువు సరిపోకపోతే నిర్దాక్షిణంగా కాళ్ళు పట్టి సాగదీస్తాడు. ఈ ప్రయత్నాలు భరించలేక జనం చస్తున్నారు. అయితే ఆ తల్పానికి సరిగ్గా సరిపడిన పొడువు గల వాడిని నేనొక్కనే అని చెప్పేసి ఊరుకున్నాడు. ఇలా అనేసరికల్లా ధర్మసింధువు, మరి తాత,
నువ్వింకా బతికే ఉన్నావే, నిన్ను శక్తికి బలివ్వలేదా అని అడిగాడు. అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు. నాయనా, చాలా కాలం క్రిందట నీలాగే నేను ఈ దారిన ప్రయాణం చేయవలసి వచ్చింది. నన్ను ధూర్తకేతు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనం లోపలికి తీసుకువెళ్ళాడు. దివ్యమైన భోజనం పెట్టించాడు. ఆ తల్పం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు. మామూలుగా పడుకున్నాను. నా పొడవు ఆ తల్పం కన్నా సుమారు 1 మూర ఎక్కువగా ఉన్నది. ఇదేదో చిత్రంగా ఉన్నదనిపించింది. ఇంతకు నిద్ర పట్టిందే కాదు. అప్పుడు తలగడ తీసి కాళ్ళ వైపు తల పెట్టుకొని కాళ్ళు చాచి పడుకునేసరికి నా పొడవు ఆ తల్పం పొడవుకు సరిగ్గా సరిపోయింది. తల్పంలో ఉండే మర్మం తెలిసిపోయింది. నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకొని అలానే పడుకున్నా. ఒక రాత్రివేళ ధూర్తకేతు వచ్చి చూచేసరికి నేను తల్పానికి సరిగ్గా హెచ్చుతగ్గులు ఏమీ లేకుండా ఉండటం గమనించాడు. ఇంతకాలానికి తన శక్తికి తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పొంగిపోయాడు. నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోపము రాకుండా పోషిస్తూ వచ్చాడు. తరువాత బలివేయటానికి సుముహూర్తం పెట్టించాడు. ఈ సంగతి పరిచారకుల వల్ల నాకు ముందుగానే తెలిసింది. బలికి ముందు రాత్రి అర్ధరాత్రి వేళ మళ్ళీ నా గదిలోకి వచ్చి ఒక్కసారి నన్ను వాడు చూచాడు. అప్పుడు కావాలనే నేను తలవైపు సవ్యంగా పడుకొని ఉన్నా. చూడగా నా కాళ్ళు తల్పానికి సుమారు 3 మూరెడు పొడవు పెచ్చుగా కనిపించినాయి. ఇది చూస్తూనే ధూర్తకేతు తబ్బిబ్బులైపోయాడు. వాడికి ఏమీ అంతుపట్టలేదు. గత రాత్రి తల్పానికి సరిగ్గా ఉన్న మనిషి తెల్లవారేసరికి పెచ్చు పెరిగి ఉన్నాడేమిటి అనుకొని ఆశ్చర్యపడ్డాడు. తల్పం అయితే ఆత్రం కొద్ది తెచ్చాడే గాని శక్తిని అడిగి ఈ కీలకం వాడు తెలుసుకోలేదు. ఆ శక్తి వీడికి చెప్పనూ లేదు. ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు. నేను చెప్పలేదు. నన్ను నానా యాతనలు పెట్టాడు. నేను నా పట్టు వదలలేదు. లాభం లేక విసిగి వేసరి నన్ను ఒక బానిసగా చేసి వేశాడు. వాడు తోడమని చెప్పినన్ని నీళ్లు తోడాలి, మొయ్యమన్నన్ని కట్టెల మోపులు మొయ్యాలి. నన్ను ఎన్ని విధాలా హింసించినా ఇప్పటి వరకు ఆ కీలకం నేను వాడికి వెల్లడించలేదు. ఇంతవరకు ఆ తల్పానికి సరిపడి శక్తి బలికి పనికి వచ్చే మనిషి మరొక్కడు దొరకనూ లేదు అని చెప్పేటంతలో లోయలోని వర్తకుల గుంపును వెండబెట్టుకొని ధూర్తకేతు చక్కా వస్తున్నట్లు చప్పుడైంది. ఇది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకు ఒకే ఒక రహస్యం చెవిలో చెప్పాడు. సంతోషంతో సరే అన్నాడు ధర్మసింధువు. ఆ రోజున దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందికగా కనబడడం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువునే తన తల్పం మీద పడుకోమన్నాడు ధూర్తకేతు. ధర్మసింధువు ఏమీ ఎరగని అమాయకుల్లాగా పోయి అటువంటి తల్పం మీద పడుకోవటం తనకు కొత్త అయినట్లు నటించాడు. నటించి కాళ్ళ వైపు తల పెట్టుకు పడుకున్నాడు. ధూర్తకేతు ఒక రాత్రివేళ వచ్చి చూడగా అతను తల్పానికి సరిగ్గా సరిపోయి ఉండటం గమనించి పొంగిపోయాడు. ఈ సందట్లో వాడు వర్తకుల గుంపును మరిచిపోయాడు. నాటి నుంచి ధర్మసింధువు మీదనే దృష్టి పెట్టి అతన్ని అన్ని విధాలా సదుపాయంగా పోషిస్తూ వచ్చాడు. వాణ్ణి నమ్మి స్వేచ్ఛగా వదిలిపెట్టాడు. ధర్మసింధువు కూడా యజమాని పట్ల విశ్వాసంగానే ఉంటూ వచ్చాడు. ఇన్నాళ్లకు తన దేవి బలికి తగిన వాడు దొరికాడు కదా అనే సంతోషంతో ప్రపంచమే మరిచి సంచరించసాగాడు ధూర్తకేతు. ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముసలివాణ్ణి కలుసుకొని సలహా చేశాడు. ఇద్దరు కూడబలుక్కొని ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ నిశ్చయం ప్రకారం ఒక రోజున ధూర్తకేతుకు మంచి మాటలు చెప్పి వాడు కాళ్ళవైపు తల పెట్టుకొని తల్పం మీద నిద్రించేటట్టు ధర్మసింధువు యుక్తి చేశాడు. ధూర్తకేతు ఆ తల్పానికి సరిగ్గా సరిపడ్డాడు. వాడు నిద్రించే సమయాన తల్పంతో సహా ధూర్తకేతుని దేవి విగ్రహం ముందు పెట్టడానికి ఇదివరకే ఏర్పాటు చేశారు. దేవి ప్రత్యక్షమైంది. తల్పానికి సరిగ్గా సరిపడి ఉన్న ధూర్తకేతుని ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు. కానీ దేవి తన భక్తుడైన ధూర్తకేతువు పైన దయదలిచి వాడికి మరొక ఉపాయం చెప్పి సాగనంపింది. వాగ్దానం ప్రకారం అసురశక్తి బంగారం చేసే యోగం ధర్మసింధువుకు చెప్పింది. ధర్మసింధువు తర్వాత బోలెడంత బంగారం తయారు చేసి లోయలో భవనం వశపరుచుకున్నాడు. ముసలివాణ్ణి గురువుగా భావించాడు. ధూర్తకేతులాగా కాక ధర్మసింధువు ఆ దారిన వచ్చే బాటసారులందరికీ ఆతిథ్యం ఇచ్చి ఆదరించి పరోపకార దీక్షతో జీవితం సార్థకం చేసుకున్నాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.